పలాస తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే 9 మంది మృతి చెందారు. మృతి చెందిన మృతులకి సంబంధించి పోస్ట్‌మార్టం పూర్తయింది. మరోవైపు క్షతగాత్రులకి సంబంధించి ఒక చికిత్స జరుగుతుంది. మరోవైపు హరిముకుంద పాండ ఎవరైతే యజమాని ఉన్నారో, యజమాని మనతో ఉన్నారు. స్వామి నిన్న ఘటనకు సంబంధించి ఎంతమంది అసలు జనాలు గతంలోకి నిన్నటికి తేడా ఏంటి? జనాలు ఎంతమంది వచ్చుంటారండి? అయ్యా నాకు 94 సంవత్సరాలు అయితే నేను ఎప్పుడు లెక్కెడతాను ఎంతమంది వచ్చారు అంటాడు. ఎవరు జనం వచ్చేసారు ఒకసారి కంట్రోల్ చేయలేకపోయాను, పక్కకి వెళ్ళిపోయాను. అయితే ఎవరికీ చెప్పలేదు ఇంతమంది జనం వస్తారని. టెంపుల్ కడుతున్నట్టు కూడా పూర్తిగా సమాచారం లేదు ప్రభుత్వంగా. ఇది ప్రైవేట్‌గా కట్టుకున్నారు. అందువలన బాధ్యులు మీరే అంటున్నారు ఓ పక్క. మంచోడు నా మీద కేసు పెట్టు, పోలీసు కేసు పెట్టు. నేను టెంపుల్ కట్టాలని కేసు పెట్టు. వెళ్ళయ్యా. టెంపుల్ సంబంధించి ఏమైనా పర్మిషన్స్ గాని, అంటే యాక్చువల్లీ మున్సిపాలిటీలో కట్టారు మీరు, ఏమైనా పర్మిషన్స్ గాని ఏం లేదు. నా జాగాలో నేను కట్టాను, నా డబ్బుతో నేను కట్టాను. ఎవరు పెర్మిషన్ ఏమొద్దు, నేను కట్టాను. ఎవరు చేస్తారు నాకు ఏడ్చి? మీరు చాలా పెద్ద ఆయన, బోల్డంత జ్ఞానం ఉంది. ఏదైనా బిల్డింగ్ కట్టాలి కన్నా, లేకపోతే ఒక సంస్థ నిర్మించాలన్నా కొన్ని అనుమతులు ఉండాలనేసి ఒక బేసిక్ ఇది కదా. అవేమి గుర్తులేదా? మీ పిల్లలు కూడా బాగా చదువుకున్నారు. ఇప్పుడు నాకు మార్కెట్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంది, మేము అద్దెకి ఇస్తున్నాం. అది గవర్నమెంట్ ఇది ఎంత ప్లాన్ ఎప్పుడు అయిన తర్వాత కట్టాము. మళ్ళీ దుకాణాలు ఉన్నాయి, అవి గవర్నమెంట్ ప్లాన్ ఎప్పుడు అయిన తర్వాత కట్టాము. గవర్నమెంట్ డబ్బు కడతాను. ఎంత ఇయర్కి 8 లక్షలు కడుతున్నాం. ఏంటనుకున్నావు? హౌస్ ట్యాక్స్ 8 లక్షలు గవర్నమెంట్ కడుతున్నాం ప్రతి సంవత్సరం ట్యాక్స్ అంటే మున్సిపాలిటీకి గవర్నమెంట్ కడుతున్నాం. గుడికి ఎందుకు? మరి ఒక్క బిల్డింగ్ విషయంలో ఎందుకు వదిలేశారు ఈ టెంపుల్? ఎవరు గుడి? నాది ఇది. దీనిలో పైస రాదు. దానిలో చెప్తాను నిన్నయ్య, దానిలో పైస నాకు రాదు. నేను డబ్బులు పెడతాను. రోజు 10 బస్తాలు బియ్యం తెచ్చుడు, ఎన్ని బస్తాలు వంట చేసి అందరికి ఇస్తాం. సదుద్దేశంతో మీరు గుడి కట్టారు, సేవ చేస్తున్నారు. అయితే కనీస భద్రతా చర్యలు తీసుకోలేదు. దీంతోనే రైలింగ్స్ గడి విరిగిపడిపోయి చనిపోయారు అనేసి అంటున్నారు. 9 మంది చనిపోయారు. ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. దీని మీద ఏం చెప్తారు? చూడయ్యా, నాకు 9 మంది చచ్చిపోయారు, 10 మంది చచ్చిపోయారు, 50 మంది నాకు తెలియదు. నేను తెల్లదేళ్ళు దేవుడు సేవ చేస్తాను. వచ్చిన వాళ్ళకి అందరికీ అయ్యా జాగ్రత్తగా వెళ్ళండి, వచ్చినప్పుడు దేవుడు ప్రసాదం ఇస్తాను, తినుకుని వెళ్ళండి అని చెప్తాను. అంతేగాని ఎవరు చచ్చిపోయారు నాకేంటి? ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చట్టపరంగా కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఎలా ఎదుర్కోబోతున్నారు? ప్రభుత్వం దమ్ము ఉంటే 10 కేసులు పెట్టు. వెళ్ళు, 10 ఒకటి పెట్టు, 10 పెట్టు. వెళ్ళి చూస్తాను. వెళ్ళు. ఏంటి నేనేం తప్పు చేశాను? ప్రభుత్వం మీద కేసు పెడుతుంది. ఏమి తప్పు? ఎవరు కుట్టేలా తిట్టేలా? నా ఇంట్లో డబ్బు తీసుకెళ్ళి అన్నం వండి బీదలు పెడుతున్నావు, భక్తులు పెడుతున్నావు, కేసు పెడతాడు. పెట్టాయా నీకు దమ్ము ఉండే? ఏమి కేసు పెట్టు. నగరం నడిబొడ్డున ఇంత విశాలమైనటువంటి ప్రాంగణంలో తాను నిర్మించాను, ప్రజల కోసం, శ్రీనివాసన్ సేవ కోసమే తాను నిర్మించానని చెప్తున్నారు. మొత్తం చూస్తున్నాం, తన ఎవరైతే ప్రసాదం కోసం ఉండేటటువంటి ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అన్నింటినీ స్వామివారి సేవలోనే ఉన్నాం. తాను కేవలం కేసులు అవన్నీ నాకు సంబంధం లేదు, నేను అనుకోకుండా ఎక్కువ మంది వచ్చారు కాబట్టి మృతి చెందారని చెప్పేసి ఏదైతే హరిముకుంద పాండా చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సూర్యతో బాలు, 10 టీవీ, శ్రీకాకుళం జిల్లా.